సో ఈ సినిమా ఏం చేయగలదు మనం అనుకుంటే, నేను ఎప్పుడు కూడా చాలామంది సనాతన ధర్మం అంటే ఇది నాట్ అగేన్స్ట్ ఎనీ రిలీజన్. సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ క్రిస్టియానిటీ. సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఇస్లాం. సనాతన ధర్మ ఈజ్ సంథింగ్ విచ్ యునైట్స్ అస్ ఆల్. అందరిని కలుపుకు తీసుకెళ్ళాను. కానీ అలాంటి సనాతన ధర్మం అంటే మీరు చెప్పండి, అలాంటి సనాతన ధర్మాన్ని అంటే ఇమాజిన్ ఔరంగజేబ్ లాంటి పాలకుడు పరిపాలించే సమయంలో మనం ఊహించుకోగలమా? ఒక రోజున ఇదే భారతం వనిలో, ఇదే భారత నాడులో నువ్వు హిందువుగా ఉండాలంటే జిజియా ట్యాక్స్ పే చేయాలి అని. అలాంటి సందర్భాలు ఉన్నాయి మనకి. నేనేమంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ కింగ్స్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఔరంగజేబ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ మొఘల్ రూలర్. నేనేమంటానంటే తప్పులు జరిగినప్పుడు అన్నీ సమానంగా తెలియజేయాలి. మనకి చాళుక్యుల గురించి తెలుసా? మనకి పాండ్య రాజుల గురించి తెలుసా? విజయనగర మన రాజ్యం గురించి తెలుసా? మనకి మన హిస్టరీ బుక్స్లో మోర్ అబౌట్ మొఘల్స్ అండ్ లెస్ అబౌట్ అదర్ కింగ్స్. సో ఈ సినిమా ఏం ఎక్స్పోజ్ చేస్తుంది అంటే, ఈ సినిమా ఈ ప్రాసెస్లో కోహినూర్ని తెచ్చే ప్రాసెస్లో హీరోకి జరిగే కొన్ని సంఘటనలు ఏం జరుగుతాయి అంటే, జిజియా ట్యాక్స్ పే చేయడం. నువ్వు హిందూగా వెళ్ళాలి అంటే నువ్వు పన్ను కట్టాలి. సో పన్ను ఆ కట్టే సమయంలో దట్ ఈస్ ద యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే ఒక రిలక్టెంట్ వారియర్, యుద్ధంలో పాల్గొనాలని లేదు, వాడికి ఎదుర్కోవాలని లేదు, తన బతకాలనుకునేవాడు. అలాంటి వ్యక్తికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలా తిరగబడ్డాడు, ఆ కోహినూర్ వజ్రం వెళ్ళే ప్రాసెస్లో ఏమేమి జరిగినాయి, అది బేసిక్గా ఈ ఫస్ట్ పార్ట్ కథాంశం. సో మేము కోరుకున్నది ఏంటంటే, ప్రత్యేకించి నేను ఎందుకు డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అంటే, నాకు పోరాటాలు చేసేటప్పుడు ఒక్కడిని కొడితే 10 మంది చెల్లా చెదురు పడిపోవడం నాకు నా రేషనల్ మైండ్కి, నా లాజికల్ మైండ్కి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నేను మార్షల్ ఆర్ట్స్ చదివాను, దాన్ని ఫిలాసఫీ చదివాను, నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేస్తాను. ఈ మధ్యన పాలిటిక్స్కి వచ్చి వదిలేశాను. కానీ లేదంటే రెగ్యులర్లీ నేను ఎస్క్రీమ్ అంటే మార్షల్ ఆర్ట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ బాడీ విత్ స్ట్రాంగ్ మైండ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్. ఇది నేను నమ్ముతాను. అంటే ఒక బలమైన శరీరం ఉండాలి, ఒక బలమైన మనసుతో పాటు బలమైన శరీరం కూడా ఉండాలి. ఇది నేను నమ్మేవాడిని మనస్ఫూర్తిగా. అందుకే నేను మార్షల్ ఆర్ట్స్ని చాలా బలంగా నమ్ముతాను. సో అందుకని నాకున్న సెన్స్ నాకేమనిపిస్తుంది, ఇలా చేద్దాం అంటే ఫైనల్గా ఆ ఎంటైర్ ఎపిసోడు ఎలా చేస్తే బాగుంటుంది. నా కళ్ళ ముందు నేను హిందూగా జిజియా ట్యాక్స్ పే చేయాలి అంటే ఏమేం జరుగుతాయి సంఘటనలు అని చెప్పి నేను ఆ సమయానికి ఆ టైమ్స్కి వెళ్ళి ఏమేం జరిగితే ఎలా జరుగుద్ది ఈ ఊహించుకునే ప్రాసెస్. అందుకే నా లాస్ట్ 18-20 minutes నేను కన్సీవ్ చేయాల్సి వచ్చింది. అది అవసరార్థం, అది నాకు ప్రూవ్ చేసుకోవాలని కాదు, కానీ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మొత్తం ఆ సీన్ కన్సీవ్ చేసి తిరిగి ఎగ్జిక్యూట్ చేసే టైంలో నేను నేర్చుకున్నాను కాబట్టి మార్షల్ ఆర్ట్స్. వీటిని అంటే నేను చెప్పేది ఇది ఎక్స్ట్రాడినరీ మార్షల్ ఆర్ట్స్ అని కాదు, కానీ చాలా రియలిస్టిక్గా ఎంత చేయగలమో అంత ప్రయత్నం చేశాం. దానికి కీరవాణి గారు అందించిన మ్యూజిక్ నాకు నిజంగా నిన్న రోమాలు నిక్కుబొచ్చు, అంత అద్భుతంగా అందించారు. సో ఈ సినిమా మీకు ఇంకో 9:30కి మీకు ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి యూఎస్లోను, ఇక్కడ మీకు. అందుకే మీ సమయాన్ని ఎక్కువ వేస్ట్ చేయను. 7:15 అయిపోతుంది కాబట్టి బాగుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు కోరిక ఉంది ఈ సినిమా అన్న ఎంతసేపు ఒక మంచి హిట్ ఇవ్వనా అంటే నేను భగవంతుని కోరుకున్నా ఒక గబ్బర్ సింగ్ లాంటి హిట్ మా అభిమానుల కోసం ఇవ్వమని. అలాగే ఈ రోజున నాకు నటనలో ఓనామాలు దిద్దుకున్న నా విశాఖపట్నం నేల నుంచి నేను భగవంతుని సరస్వతి దేవిని కోరుకుంటా ఉన్నాను. మీ అందరూ ఆనందించే ఘన విజయాన్ని ఇమ్మని నేను నాకు ఆ సరస్వతి మాతని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.